ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనము. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. అండ్ జీసస్ పుట్ ఫర్త్ హిస్ హ్యాండ్ అండ్ టచ్డ్ హిమ్, సేయింగ్, I will be touched clean. And immediately his leprosy was cleansed. శుద్ధి ఆయను, తక్షణమే శుద్ధి ఆయను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పక్షవాతపు రోగి యేసయ్య చెంతకు వచ్చి ఆయనకు మొక్కి, ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యగలవు అని అనినప్పుడు, ప్రభువు, ఒక మనిషి బాగుపడితే ప్రభువుకి ఇష్టమా కాదా? ఒక ఆత్మ బాగుపడితే ప్రభువుకి ఇష్టమా కాదా? ప్రభువుకి ఇష్టమే. ఒకటి రోగము వాని నుండి విడిచిపోతే ప్రభువుకి ఇష్టమా కాదా? ప్రభువుకి ఇష్టమే. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ప్రభు అన్నాడు, నాకిష్టమే, నీవు తక్షణమే శుద్ధుడవు కమ్మని చెప్పి అతన్ని ముట్టగా వెంటనే అతని కుష్ఠిరోగము అతన్ని విడిచిపెట్టిపోయింది. అద్భుతము, ఆశ్చర్యకార్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి క్రియలు, ఇలాంటి కార్యాలు ప్రభువులోనే చూడగలుగుతాము. మన ప్రభు ఎంత గొప్పవాడో. ఆయన హస్తము దయగల్ల హస్తము, ఆయన హస్తము కృపగల్ల హస్తము, ఆయన హస్తము ఆదుకునే హస్తము, ఆయన హస్తము ప్రేమగల్ల హస్తము. ఎవరికైనా నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ చూడాలి అంటే ప్రభువైన హస్తమును తాకాలి. ప్రభువైన హస్తము వారిని తాకాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, స్వస్థతలు ఎన్నో ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో చేశాడు. అవన్నీ తెలుసుకుంటూ ఉంటే, చదువుతూ ఉంటే మనసుకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. నీ ఆత్మకు ఆహారం ఏమిటంటే, దేవుని బిడ్డ, నీ ఆత్మకు ఆహారము వాక్యమే. మనము ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాం. ఇదే వాక్యాన్ని మరి అధికముగా వింటే, అధికముగా ఎక్కువగా చదువుతూ ఉంటే దేవునిలో ఎక్కువగా ఎదుగుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? ఇప్పుడు ఆ వ్యక్తి ప్రభువుని ఎలా అడిగాడో నీవు కూడా అలాగనే ప్రభువుని అడుగు. దేవా, నేను పలానా వ్యాధిలో ఉన్నాను, వ్యాధితో బాధపడుతున్నాను, ఈ అనారోగ్యం నన్ను ఇబ్బంది పెడుతోంది, ఇందు నుండి నన్ను విడిపించు, నీ రక్తముతో కడుగు అని ప్రభువుని కానీ మీరు అడిగితే, ప్రభువు తప్పకుండా ఆయన రక్తముతో కడుగుతాడు, మిమ్మల్ని తాకుతాడు ఆయన తప్పకుండా. ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు. కొందరికి కొన్ని విషయాలలో విశ్రాంతే లేదు. కానీ మీరు ప్రభు చెంతకు గాని వస్తే తప్పక ప్రభు మీకు విశ్రాంతినిస్తాడు. మీ రోగము వెళ్ళిపోతుంది. దెయ్యాల నుండి మీకు విడుదల కలుగుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని విషయాలైనా సరే, అనేక విషయాలను గురించి ప్రభు మిమ్మల్ని బాగు చేయగలడు. నీ ఒంట్లో ప్రాబ్లం అయినా, నీ ఆత్మలో ప్రాబ్లం అయినా, నీ మనసులో, నీ మదిలో ప్రాబ్లం అయినా, హృదయాలు ఘోరమైన వ్యాధులతో బాధపడుతూ ఉన్నాయి కదా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని దేవుని వాక్యం అంటోంది. మన హృదయం కూడా అనారోగ్యంగా ఉంటే ప్రభువు వాక్యంతో మనము బాగుపడగలము. ప్రభువా, నా హృదయాన్ని శుద్ధి చెయ్యి అంటే ఆయన తప్పక మన హృదయాన్ని శుద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్డ, ఎలాంటి అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నా ప్రభువుని అడుగు. ప్రభువా, నీకిష్టమైతే అని అడుగు. అప్పుడు ఆయన తప్పకుండా కార్యం చేస్తాడు.
అతను వచ్చి ఎలా అడిగాడు? చదువుతున్నాను, ఆలకించండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అనెను. ఏమైతే? శుద్ధినిగా చేయగలవు. నీకిష్టమైతే శుద్ధునిగా చేయగలవు. దానికంటే ముందు వచ్చి ఆయనకు మ్రొక్కాడట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఆయనకు విధేయత చూపించాడు. ఆయనకు విధేయత చూపించి అప్పుడు ఆయనని నీకిష్టమైతే అని అడుగుతూ ఉన్నాడు. మనము దేవునికి టైం పెట్టకూడదండి. దేవుడే మనకి టైం ఇవ్వాలి. దేవుడికి మనం అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు, దేవుడే మనకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. దేవుడికి నువ్వు ఇది చేయి అది చేయి అని చెప్పడం కాదు. నీకేం కావాలో దేవుణ్ణి అడుగు. అది నీ చిత్తమైతే ఇవ్వు ప్రభువా, అది నీకు ఇష్టమైతే ఇవ్వు ప్రభువా అని కానీ మనం ప్రభువుని అడిగితే తప్పకుండా ఆయన ఎంత మంచివాడో మనకి తెలుసు. ఎన్నిసార్లు ఆయన ద్వారా జవాబులు పొందుకున్నామో మనకు తెలుసు. తప్పకుండా ఆయన ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి, వాటిని ధ్యానించుకుందాం. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకుము సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. బాగుపడిన వారు కానుక చెల్లించాలని ప్రభువు అంటూ ఉన్నాడు. ఎందుకు అంటే అది వారికి సాక్ష్యార్థమై యాజకుని దగ్గరకు వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని చూపించి దేహాన్ని దేవుడు బాగు చేశాడు అని చెప్పి మోషే ఏ విధంగా అయితే ఒక కానుకను నియమించాడో ఆ కానుకను నీవు సమర్పించుకునమని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ విషయాన్ని కూడా ధ్యానం చేద్దాము. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకణ్ణి పొమ్మంటే పోవును, ఒకణ్ణి రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయుము అంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేనెవనికైనను ఇంత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోసివేయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ ఘడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన దేవుడు చూసారా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి. ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవుని బిడ్డ, ఏదైనా భారమును నువ్వు భరించలేకపోతూ ఉన్నావా? దేవుణ్ణి అడుగు. దేవుడు తప్పక నీ ప్రతి భారాన్ని తీసివేస్తాడు, ప్రతి రోగాన్ని తీసివేస్తాడు. కుష్ఠిరోగి వచ్చి అడిగితే అతని కుష్ఠిరోగాన్ని తీసివేసి అతన్ని స్వస్థపరిచాడు దేవుడు. శతాధిపతి వచ్చి అతని దాసు నిమిత్తము అడిగితే విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు దేవుడు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు ప్రభువా అనే మాట ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప విశ్వాసం. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యాడు దాసుడు, స్వస్థ చిత్తుడయ్యాడు, దాసుడు బాగుపడ్డాడు. ఆ ఘడియలోనే ఇక్కడ ప్రభువు మాట్లాడితే అక్కడ కార్యం జరిగింది.
దేవునికి స్తోత్రము కలుగును గాక. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుడు చెప్పిన మాట, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నా దేవుడు నీ యందు గొప్ప కార్యాలు ఎన్నైనా చేయగలడు, అద్భుత కార్యాలు ఎన్నైనా చేయగలడు, ఆశ్చర్య కార్యాలు ఎన్నైనా చేయగలడు, నువ్వు ఆయనను బలపరచగలిగితే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. నాయనా, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, అస్వస్థతతో ఉన్నారో, ఎవరైతే ప్రభువా నెమ్మది లేక, సమాధానము లేక, భారం మోస్తూ ఉన్నారో తండ్రి, వారిని మీరు ముట్టండి నాయన. ప్రతి అనారోగ్యము నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి వ్యాధి నుండి, ప్రతి భారము నుండి, ప్రతి బాధ నుండి విడిపించండి తండ్రి, స్వస్థపరచండి. విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి యేసుక్రీస్తు నామములో నిశ్చయముగా స్వస్థత కలుగునుగాక, నిశ్చయముగా విడుదల కలుగునుగాక. తండ్రి, నీ బిడ్డలను తప్పక స్వస్థపరిచి, తప్పక విడుదలిచ్చి, తప్పక మీరు వారికి నెమ్మదిని, సమాధానాన్ని ఇవ్వండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా నీ యందు బహుగా విశ్వాసం ఉంచి నువ్వు సమస్తము చేయగలవని నిన్ను బలపరచాలి తండ్రి. అలా బలపరిచినప్పుడు తప్పక కార్యాలు చేయగలుగుతావు. నిన్ను అడిగినప్పుడు తప్పక కార్యాలు చేయగలుగుతావు. సాతాను అవిశ్వాసాన్ని పుట్టించకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.